నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ న్యూ ఇందిరానగర్ కాలనీలో 1.5 కోట్ల నిధులతో పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలు. ఎమ్మెల్యే వెనిగళ్ల రామ కృషి ఫలితంగానే 15 ఏళ్ల రోడ్ల సమస్యలకు పరిష్కారం లభించిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపిన స్థానికులు. మూడవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని గుడివాడలో శివాలయంలోని భక్తుల సందడి. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు. కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ముదినేపల్లి మండలం గురుచ గ్రామంలో మండల జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు. కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాల్ని పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు. నష్టపోయిన తమను ఆదుకోవాలంటే విజ్ఞప్తి చేసిన రైతన్నలు. అభివృద్ధికి దూరంగా సమస్యలమయంగా ఉన్న న్యూ ఇందిరానగర్ కాలనీలో రోడ్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రామకు స్థానిక నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ ఏర్పాటు 20 ఏళ్లలో ఏ నాయకుడు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేదని కాలనీ నివాసులు పేర్కొన్నారు. గుడివాడపట్నం విజయవాడ రోడ్లోని న్యూ ఇందిరానగర్ కాలనీలో 1,50,00,000 నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2006లో పూర్తి స్థాయిలో కాలనీ ఏర్పడగా నేటి వరకు అక్కడ ఒక సీసీ రోడ్డు కూడా వెనుక వేయకపోవడం విశేషం. కాలనీలోని అన్ని ప్రధాన రహదారుల్లో రోడ్లు వేయడంతో స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రామ కృషి ఫలితంగానే కాలనీలో రోడ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేసిన స్థానికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఇద్దరు మాట్లాడతారు వాయిస్ చెప్పండి. రైట్ వెళ్ళిపోనా చెప్పండి. రైట్ వెళ్ళిపోనా సైడ్ కొంచెం లెఫ్ట్ చెప్పండి. లెఫ్ట్ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చేసి లెఫ్ట్ చెప్పండి. చెప్తాను. చెప్పండి లెఫ్ట్. దానికి అక్కడ సేఫ్టీ అని వేయించుకోవడం. నా పేరు ఉమామహేశ్వరి అండి. మేము ఈ రోడ్డు వచ్చి మేము ఇక్కడ న్యూ ఇందిరా కాలనీకి వచ్చి 18 సంవత్సరాలు. ఇప్పటికి మాకు ఇంతవరకు రోడ్లు కానీ ఏవి పడలేదండి. వెనుగళ్ల రాము గారు వచ్చినాక ఆయనకి మేము ఆయన ఎలక్షన్ నిమిత్తం వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం, మేము ఈ బురదల్లో నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పామండి. నేనంటూ గెలిస్తే చేస్తానన్నారు, అలాగే చేశారండి. రోడ్లు వేసారు. మాకు మీ సమస్యలు ఏంటమ్మా అని అడిగారండి. ఎవరికి మాకు ముందు రోడ్లు పడాలి అని అడిగామండి. నేనంటూ గెలిస్తే మటుకు వేస్తానన్నారు, అలాగే ఆయన మాట నిలబెట్టుకున్నారండి. రోడ్లు బాగానే ఉన్నాయండి. అంతకుముందు అధికారులు ఎన్నిసార్లు కలిసారమ్మా? మేము చాలాసార్లు కలిసామండి. గత ఎమ్మెల్యేని కలిసామండి. ఏమనేవాళ్ళు? వేస్తామనేవాళ్ళు. మంచినీళ్ళమ్మా? మంచినీళ్ళు బాగానే వస్తున్నాయండి. ఇప్పుడు గతంతో పోల్చుకుని ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మంచినీళ్ళు? ఇప్పుడు బాగానే ఉన్నాయండి. అంటే ఇప్పుడు పచ్చగా రావటం కానీ అలా ఏం లేదండి. చాలా శుభ్రంగా బాగానే వస్తున్నాయి. మున్సిపాలిటీ వాటర్ బాగానే వస్తుంది. నా పేరు వీరస్వామి అండి. ఆ ఇందిరాబాద్లో వినాయకుడి గుడి పక్కన రోడ్లో ఉంటాను నేను. మేము వచ్చి దగ్గర 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నిమిత్తం అన్నదానికి ఎప్పుడు వచ్చినా కానీ గత ప్రభుత్వంలో మాకు రోడ్లు ఏమి చేసి పెట్టలేదు. వాళ్ళు చేస్తామని గడిపేశారు తప్ప చేయలేదు. వెనుగల రామరావు గారు వచ్చేటప్పుడు మాత్రం అడిగారు మమ్మల్ని.
అడిగితే మీ ఇబ్బందులు ఏంటి అని అడిగారు. ఆ ఇబ్బందుల గురించి మేము చెప్పుకున్నాము. నేను చేసి పెడతానమ్మా అని అన్నారు. అదే ప్రకారం చేసి పెట్టారు. ఆయన బాగానే చేసి పెట్టారు. మాకు రోడ్లే బాగానే వేసి పెట్టారు. ఇంతవరకు అంత రిస్కులు అన్న దానికి పడతల్లా ఇప్పుడు బాగానే ఉంటుంది మాకు. గతంలో అధికారులు ఎన్నిసార్లు కలిసారు? చాలాసార్లు కలిసామండి. అంటే ఇప్పుడు ఉన్నదానికి ఉంపడిగా అందరం కలం కదండి. 4-5 వెళ్తాం, అడుగుతాం, వాళ్ళు వచ్చి చేసి పెడతానంటాం. ఎన్ని రకాలు చెప్పుకున్నా మా ఊరినే చెప్పుకోవడం జరుగుతుంది కానీ చేసి పెట్టలేదు వాళ్ళు కూడాను. అంటే మరి ఆ ప్రభుత్వం ఉండడం వలన మరేంటో తెలియదు. మాకు ఈయన ఏ రకంగానే కానీ పూర్తిగా మాకు చక్కగా చేసి పెట్టించారండి. నా పేరు ఝాన్సీ రాణి అండి. రాము గారి దయ వల్ల రోడ్లు పడినాయి. ఇంతకుముందు నేను వచ్చి 15 సంవత్సరాలు ఈ కాలనీకి వచ్చి, కానీ అసలు సదుపాయాలంటూ ఏమీ లేవు, ఫెసిలిటీస్ ఏమీ లేవండి. వర్షం వస్తే పాములు, బురదలో పాములు అలాగుండేవాళ్ళం. భయం 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 భయంతో పిల్లల్ని ఎక్కడ పంపాలన్నా భయపడేవాళ్ళు. కానీ ఇవాళ రాము గారి వల్ల బాగుంది. ఆటోలు వస్తున్నాయి, మేము కూడా స్వేచ్ఛగా ఉన్నాము. బాగుందండి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలని డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మండలంలోని ప్రజా అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం వైష్ణవి మీడియాతో మాట్లాడారు. గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో శివారు ప్రాంతంలో ఉన్న ముదినేపల్లి మండల పోలరాజు క్యాంబెల్ విఎంటీ ప్రధాన కాల్వల ద్వారా ముదినేపల్లికి సాగు తాగునీరు అందించేవారు. ఇప్పుడు ఏలూరులో కలపడంతో సాగు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న వైష్ణవి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను. మాది ముదినేపల్లి మండలం. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లా మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా ముదినేపల్లి మండలాన్ని, మండవల్లి మండలం, కలిదిండి మండలం, అలాగే కైకలూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను. త్వరలోనే నారాయణ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా ఈ విన్నపాన్ని, మా ఈ వినతి పత్రాలని సార్కి అందజేయాలనుకుంటున్నాము. గుడివాడ శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక వన సమరాధన మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. లక్ష్మీ ఏజెన్సీ ఐటీసీ సంస్థ వారు ఏర్పాటు చేసిన 5 అడుగుల మంగళదీప అగరబత్తి సమారాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీసీ సంస్థ డైరెక్టర్ నవీన్ పూజ కార్యక్రమాలు నిర్వహించి భారీ అగరబత్తిని వెలిగించారు. ఈ సందర్భంగా వైశ్య సంఘాల పెద్దలు కొనకల సీతయ్య, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనకల సీతయ్య, నవీన్ మరియు ఐటీసీ సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ సూపర్వైజర్ ప్రమోద్ కుమార్, వైశ్య సంఘాల ప్రముఖులు రామారావు, గుంటూరు మల్లికార్జునరావు, పట్టణ వైశ్య సంఘ అధ్యక్షుడు జవాజీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస వన సమారాధన స్థానిక వాసవి కమ్మవారి దేవాలయంలో జరుగుతున్నది. ఈ దేవాలయం 150 సంవత్సరాల ప్రసిద్ధి కలిగి ప్రతి సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. చుట్టుపక్కల వయసులు కానీ ఎవరైనా కానీ 24 మంది భోజనం చేస్తారు. ఈ సందర్భంగా మరి ఐటీసీ కంపెనీ వారు కీర్తిశేషులు బాపుని గారు, మనోడు నవీన్ గారు వచ్చి వారి ఉత్పత్తులు, మంగళదీప అగరత్తులు, మరి వాళ్ళ రెండ్లకి మైదాపిండి కానీ సాల్ట్ కానీ అన్ని రకాల వస్తువులు వట్టింట్లో కూడా వారు అయితే ఈ సందర్భంగా మంగళదీప వృత్తులని పూజా మందిరంలో చాలా మంది వెలిగిస్తున్నారు. ఆ పూజా మంగళదీప తరఫున ఒక క్యాండిల్ కడ్డీ తీసుకొచ్చి ఈ సందర్భంగా అక్కడ వెలిగించారు. ఆ క్యాండిల్ సుమారు 4 గంటల వెలుగుతుంది. ఈ సందర్భంగా వారి ఉత్పత్తులు కానీ వారికి కానీ వారి కంపెనీ కానీ
బాగా మేలు జరగాలని కన్యాకుమారి దేవస్థానం మేలు జరగాలని ఆ తరఫున కూడా అందరికీ బాగుండాలని కన్యాకుమారి చూసుకుంటూ చొరవ తీసుకుంటాం. ఇవాళ కార్తీక వన సమారాధన సందర్భంగా వాసవి కనికా పరమేశ్వరి గుడికి వచ్చాం. ఇక్కడ అన్నదానాలు జరుగుతున్న సందర్భంలో అంతా బాగా జరగాలని మంగళదీప్ అగరబత్తి 5 ఫీట్ అగరబత్తి వెలిగించడం జరిగింది. గుడి చైర్మన్ రవ్వాజీ గంగరాజు గారు చేత వెలిగించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మంచి జరిగింది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయం నందు ఆర్య వైశ్యుల కార్తీక వన సమారాధన జరుగుతున్నది. దానికి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చేసారు. ప్రతి సంవత్సరం జరుగుతున్నదే చాలా చక్కగా ఆహ్లాదంగా జరుగుతున్నది. దీనికి గుడివాడ లక్ష్మీ ఏజెన్సీస్ వారు మంగళదీప్ శాండిల్ అగరబత్తి మెగా అగరబత్తి దాన్ని మాకు కానుకగా ఇచ్చి మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ హ్యాపీ కార్తీక వన. వివిధ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో గుడివాడలో మాంటిసోరి హైస్కూల్లో నిర్వహించే బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని గుడివాడ ఎంఈఓ బాలాజీ విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎంఈఓ కార్యాలయంలో బాలోత్సవానికి సంబంధించిన బ్రోచర్ను నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించిన ఎంఈఓ బాలాజీ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, బాలోత్సవ అధ్యక్షుడు సనకా సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ బాలోత్సవంలో భాగంగా గుడివాడ మండలము, గుడివాడ నియోజకవర్గము, సరౌండింగ్స్ మండలాల్లో ఉన్న విద్యార్థులందరి కోసము ఈ బాలోత్సవం అనే కార్యక్రమాన్ని మాంటిసోరి పాఠశాల నందు మన 29, 30 తారీఖుల్లో గ్రాండ్గా నిర్వహించడం కోసం అని చెప్పేసి దీని మీద చాలా రకాలైన పోటీలు కూడా ఈ 20వ తారీఖు లోపు ఈ అడ్మిషన్సు అంటే మన పాల్గొనే విద్యార్థుల యొక్క లిస్టును మొత్తం కూడా తీసుకొని 25వ తారీఖు లోపు వీటిని ఎవరెవరు ఎక్కడ పాల్గొనాలనే విషయాన్ని కూడా మనం ఈ బాలోత్సవంలో తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా విద్యార్థులందరూ కూడా 29, 30 తారీఖుల్లో మాంటిసోర్లో జరిగే ఈ కార్యక్రమంలో గ్రాండ్గా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ కోగంటి ఆంజనేయులు గారు, అధ్యక్షులుగా సనకా సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శిగా నున్న ఆంజనేయులు గారు వీళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని నూతనంగా గుడివాడ డివిజన్లో కొత్తగా ప్రారంభిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము. ఇది విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గుడివాడ బాలోత్సవం కార్యక్రమం ఓన్లీ హై స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కే కాదు, అన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి పాల్గొనవచ్చు. వారి యొక్క ప్రతిభను ఈ కార్యక్రమంలో అందరూ కూడా తెలియచేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయాలని అందరినీ మరీ కోరుచున్నామండి. కనబరుచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఇది అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో కోగంటి ఆంజనేయులు గారు మరి చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కమిటీ వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి ఆ కార్యక్రమాలు అందరితో పంచుకోవడానికి, వాళ్ళ యొక్క టాలెంట్ను చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గుడివాడ బాలోత్సవం గత నెల 25, 26 తేదీల్లో నిర్వహించవలసిన కార్యక్రమాన్ని వర్షాభావాలతో ఉండటం వలన దాన్ని పోస్ట్పోన్ చేయటం అయింది. మరలా అదే కార్యక్రమాన్ని ఈ నెల అంటే 29 శనివారం, 30 ఆదివారం నాడు ఈ 2 దినాల్లో ఉదయం 8:30 మరి మాంటిసోరి రాజేంద్ర నగర్లోని మాంటిసోరి ఈ హై స్కూల్ నందు నిర్వహించబడుతుంది. ఇందులో మరి ప్రైవేటు, గవర్నమెంటు అన్ని స్కూళ్ళు మరి విరివిగా పాల్గొని, అంటే మన చుట్టుపక్కల ఇంతకు పూర్వం గత 4 మండలాలనే మేము తీసుకున్నాం. మరి మిగిలిన 2 మండలాల వారు కూడా అక్కడ మాస్టర్లు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ అభ్యర్థన మేరకు మరి పార్పూడి మండలం, ముదినేపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులని కూడా మరి మేము అప్లికేషన్లు పంపించడం అవుతుంది. అందులోని కూడా విద్యార్థులు ఈ నెల 20వ తారీఖున లోపు మీ అప్లికేషన్లన్నీ మేము స్వీకరించబడతాయి. ఆ తర్వాత 20 తర్వాత స్వీకరించబడవు. 25వ తారీఖున మరి ఏ కార్యక్రమం, ఏ రూమ్లో, ఏ టైంలో నిర్వహిస్తామనేది మరలా మీకు 25వ తారీఖున మరలా అన్ని స్కూళ్ళకి మేము మళ్ళా బ్రోచర్ని పంపిస్తాము. లోపిస్తుంది. ఈ సృజనాత్మకతను
పెంపొందించేందుకు, పిల్లల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మెలిగేందుకు అనేక పోటీలు, దగ్గర 25 ఐటమ్స్ ప్రోగ్రామ్స్ని ఈ యొక్క బాలోత్సవంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఎల్కేజీ టు 10th క్లాస్ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బాలోత్సవాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా అయ్యేందుకు సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సంబంధించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి యొక్క ఆర్గనైజేషన్లు అనేక మంది నా ప్రముఖులు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్న గుడివాడ మండలంలోనే కాకుండా పక్కనున్న గుడ్లవల్లేరు, ఇటు పక్కనున్న నందివాడ, మనకి ఎదురుగా ముదినేపల్లి, ఇటు పక్కనున్న పార్పూడి మండలాల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం, బేతబుల్లోని శ్రీ ఆనందేశ్వర స్వామివారి దేవస్థానాలకు తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా. మన గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంలో ఈరోజు 2వ సోమవారం అయిన సందర్భంగా భక్తులు విరివిగా వస్తారని చెప్పేసి దానికి తగిన ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున మరి క్యూ లైన్లు కానీ, మంచినీటి వసతి కానీ, ఉచిత ప్రసాదం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ
వారు పూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 5వ తారీఖున మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా మరి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున తెలియజేస్తున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు మరి భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని వారి యొక్క కృపపాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో యువత పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటున్న పలువురికి సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి, క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న మహిళలకు, గుడివాడ రూరల్ గ్రామానికి చెందిన వృద్ధుడికి వైద్య ఖర్చు నిమిత్తం సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో మొత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని టీం సభ్యుడు దుబా రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సపోర్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారం అండి. మన చిట్టి సత్యవతి గారు ఇటీవల క్యాన్సర్ వ్యాధితో పోరాడి మృత్యుని సైతం జయించగలిగారు. ఆమెకి భగవంతుడు దీర్ఘాయుష్నివ్వాలని మనస్ఫూర్తిగా మా సర్కిల్ ఆఫ్ టీం తరఫున కోరుకుంటున్నాను. ఆమెకి వైద్య ఖర్చుల నిమిత్తం, మందుల నిమిత్తం మా సివైఎస్ని సంప్రదించగా మా టీం సభ్యులు 5,000 రూపాయలు ఇద్దామని నిర్ణయించుకున్నాం. దీని నిమిత్తం మా సివైఎస్ గౌరవాధ్యక్షుల వారు పెద్ది రమణ గారు, మా గౌరవ సలహాదారు మొగసాల అప్పన్న గారి చేతుల మీదుగా 5,000 రూపాయలు నగదు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. అందరికీ ముందుగా నమస్కారం అండి. మన ఒలివెత్తుపాడు గ్రామానికి చెందిన కాటూరి దాసు గారి వయసు 76 సంవత్సరాలు, కురు వృద్ధుడు. ఆయన చూడడానికి ఆసరాగా భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఆయనకి ఒక్కగానొక్క కూతురండి. ఇటీవల హార్ట్ స్ట్రోక్తో మరణించి ఉన్నారు. ఒక్కలే ఈ పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. వీరి జీవనశైలిని మా సివైఎస్ కుటుంబానికి తెలియపరచగా మా వంతు సహాయంగా మేము 5,000 రూపాయలు నగదు ఇవ్వడానికి ఈరోజు వచ్చి ఉన్నామండి. ఈ 5,000 రూపాయలు. అందరికి నమస్కారం అండి. ఒలివెత్తుపాడు గ్రామ ప్రజలకు ముందుగా మా పాదాభివందనాలు అండి. ఈ రోజున మేమందరూ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా తాతగారు, మా పెద్ద ఆయనండి. మాకు ఇలాగ ఈయనకి ఆరోగ్యం బాగోలేదు, పరిస్థితి బాగోలేదు తెలియగానే మేము 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి వచ్చామండి. తెలిసిన వారికే కాదండి, తెలియని వారికి సేవ చేసినప్పుడు నిజమైన సేవ ఉంటుంది, నిజమైన సత్యం ఉంటుందండి. అదేవిధంగా దానం చేయడం అంటే ఏదో పెద్ద పెద్ద అమౌంట్లు సేకరించాలి, పెద్ద పెద్ద అమౌంట్లు మేము దానాలు చేయడం కానీ మా మనసు చాలా పెద్దదండి. ఈ రోజున మేము ఆయన బాధలు ఉన్నప్పుడు మా వంతుగా కాంతి పంచడానికి మేము సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం గుడివాడ నుంచి ఈ రోజు ఒలివెత్తుపాడు గ్రామానికి వచ్చి మా తాతగారికి సాయం చేయడానికి వచ్చామండి. కాళ్ళు మంటలు పనికి వెళ్తున్నది, ఇంటికాడ కూర్చుని ఏదో అలాగే పట్టినాను. పిల్ల జల మా ఆవిడ 22 సంవత్సరాలు చచ్చిపోయింది. మొన్నే మా అమ్మాయి చచ్చిపోయింది 18వ తారీఖుని ఈ నెల. ఒక బాబు పుట్టి ఉన్నారు. వారికి చూడడానికి ఆసరా ఎవరు ఉండకపోతే మా సివైఎస్ సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీంను సంప్రదించగా మా వంతు సహాయంగా మేము 5,000 రూపాయలు నగదు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉన్నాము. ఈ 5,000 రూపాయల నగదు కూడా మా టీం సభ్యులైన గాలి చెన్నా గారు, బోగా హరికిరణ్ చేతుల మీదుగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. సమర్థించాక వీళ్ళు వచ్చి ఇట్లా మా సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో బాధపడుతున్నాం, మాకు ఆదుకున్నారు. గవర్నమెంట్ గురించి కూడా మేము ఎన్నో చూస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గూడపట్నంలో మన సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరపు నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలతో మేము ముందుకు పోతా ఉన్నామండి. ఈ రోజు మీకు రావడానికి ప్రధాన కారణం అంటే విక్రమ్ రమేష్ గారు గత కొంతకాల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. ఆ కుటుంబానికి తోడుగా ఉండడం కోసం ఈరోజు మేము ముందుకు వచ్చామండి. మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం నిర్ణయించుకున్నది ఒకటే అండి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా విలువైనదండి, చాలా ముఖ్యమండి. భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. భగవంతుడు రమేష్ గారిని వారు ముదినేపల్లి మండలం గురుచో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం ప్రారంభించారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ జేవీఆర్ కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన జేవీఆర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. సుప్రీత సుముహూర్త సుప్రసన్నా భవంతో ఓం లక్ష్మీతో భవనత్రయానుసో దేవా మనుష్యోరగా సమస్తాదం కమలా మలాంజలి గుడే యాత్మనాగాయిత యస్తారాగవేస్తవదాన
शुभलग्ने सावधान श्रीनारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषणयुतो गां सुगामं गुरुनाम समर्पयामि नव रत्नगैद समर्पयामि उपचारक स्नानो वार्ताण्डवं श्रेयो మన అన్ని కులాల వారు కూడా చిన్న కుర్రోడు లేళ్ళు లాంటి వాళ్ళ మీద ఇద్దరు నిలబెట్టారు అని చెప్పి కొల్లేరు ప్రజలు వాళ్ళు డబ్బు తీసుకోలేదు, నా డబ్బు మిగిలిన వాళ్ళ డబ్బు కూడా ఇవ్వనివ్వకుండా, మిగిలిన వాళ్ళ సారా కూడా పంచనివ్వకుండా కాపలా కాసి ఎనానమస్గా 17,000 ఓట్లు ఇవ్వబట్టే ఎంత గెలిచాం. ఇప్పుడు దానికి జనసేనకి ఆ బలం తోడైతే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ సీఎం అని చేయొచ్చు మన పవన్ కళ్యాణ్. ఆ బలం చేకూర్చాలంటే మీరు ఎవరు కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి రిపోర్ట్ పంపించాలి. ఎనానమస్ ఓట్లు ఎవరికి ఉన్నాయి, ఏకదాటిగా ఎటువంటి గొడవలు లేవండి. 2004 నుంచి 23 వరకు పర్వాలేదు, 2004 నుంచి 23 వరకు కూడా 23 ఫిబ్రవరి వరకు కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నిబద్ధతగా చేయాలి. అంతేగాని 2 పడవల మీద నా కులం రాలేదు కాబట్టి నా కులస్తులు వేరే వాడికి వచ్చేదాన్ని కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే ఉద్దేశంతో మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కొన్ని కులాలు ఉన్నాయి, ఒక చిన్న కులం వాడికి వస్తే అబ్బా ఇక్కడ ఓడిపోయినా పర్వాలేదు కానీ సీఎం మాత్రం మా కులస్తులు అక్కడ అవ్వాలా. ఇక్కడ ఏరు లేనిదే అక్కడ మొక్క మొలుస్తుందండి. అటువంటి రాజకీయం మనం అది ముదినేపల్లిలో వడగట్టానండి. 33 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యా. కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని గన్నవరం, కంకిపాడు, పామరు తదితర ప్రాంతాల్లో మోంతా తుపానుకు దెబ్బతిన్న వరి పంటల్ని కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. particularly covering maturity, the paddy is quite power. If it is lodged again, remained in the water for some time, so see the foul smell and see the deterioration, the grain quality, all these happens. If it is prolonged for some more, lodge like that will not get more than 4 tons. If it is like this, it will get correct. So the loss is up to 90%, even sometimes 100%. Even if you can harvest something, that's a low quality. మనకి పిండి కూడా ఫెర్టిలైజర్ కూడా తగ్గింది సార్. ఇక్కడ ఎలాగ వాటర్ ఎలాగ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కెనాల్ సప్లై ఉంది. వెల్ కనెక్టెడ్ సార్. అంటే ఏలూరు కెనాల్ నుంచి బందర్ కెనాల్ మొత్తం పడిపోయి డ్యామేజ్ అయిపోయింది అంతా నాటేసారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 30 ఎకరాలు ఉంది సార్. 30 ఎకరాలకి టోటల్ కవర్ అయితే సంభవించినటువంటి
భారీ తుఫాను వలన లక్షలాది ఎకరాలలో అనేక పంటలు దెబ్బతిన్న పరిస్థితి అంచనా వేయటానికి కేంద్ర బృందం ఈరోజు వచ్చిన సందర్భంగా ఇక్కడ పునార్పాడు గ్రామం కూడా రావడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలు, ఆల్ ఇండియా కిసాన్ సభ, అట్లాగే మరొక ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్, వివిధ సంస్థల తరఫున సెంట్రల్ టీమ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. చాలా కష్టమైనటువంటి సమయంలో తప్పనిసరిగా నిబంధనలను సడలించి తప్పనిసరిగా ధాన్యము, పత్తి, ఇతర పంటలు కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అట్లాగే ఆ వినతి పత్రంలో ఈ బృందం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో సెక్షన్ 11, సెక్షన్ 12 తీసేసింది. అది ఏమిటంటే, ఒకటి, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కరువు కానీ లేక తుఫాన్లు కానీ వరదలు కానీ సంభవించినప్పుడు ఏ మేరకు సహాయం చేయాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం. అట్లాగే ఇంకొక సెక్షన్లో అప్పటికి ఉన్నటువంటి బ్యాంకులకు కట్టాల్సిన అప్పుల్ని మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ పంట వేసుకుంటానికి లేకపోతే ఆ పంటను దక్కించుకుంటానికి ఇంకా కొంత ఆర్థికంగా సహాయం చేయటానికి ఉండేటటువంటి ఆ నిబంధనలు సెక్షన్ 11, 12 ఎత్తివేయటం అంటే రైతాంగం పట్ల ద్రోహం చేయటమే అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రెండు కూడా తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే మొత్తం రైతుకు వాస్తవంగా ఆ పంట పండిస్తానికి అయిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ న్యూ ఇందిరానగర్ కాలనీలో 1.5 కోట్ల నిధులతో పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలు. ఎమ్మెల్యే వెనిగళ్ల రామ కృషి ఫలితంగానే 15 ఏళ్ల రోడ్ల సమస్యలకు పరిష్కారం లభించిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపిన స్థానికులు. మూడవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని గుడివాడలో శివాలయంలోని భక్తుల సందడి. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు. కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ముదినేపల్లి మండలం గురుచ గ్రామంలో మండల జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు. కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాల్ని పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు. నష్టపోయిన తమను ఆదుకోవాలంటే విజ్ఞప్తి చేసిన రైతన్నలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.